సో నేనేదో మనీ ఏం చేయాలని కాదు యూట్యూబ్ పెట్టేది. ఇంకా మనీ మనకు స్టార్ట్ అవ్వలేదు, ఏమి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మనీ స్టార్ట్ అయినా కూడా దాంట్లోంచి మనీ కూడా నేను మళ్ళీ స్టిల్ సోషల్ సర్వీస్కి స్పెండ్ చేస్తాను. ఆపదలో ఉన్న పర్సన్కి హెల్ప్ చేస్తున్నాం అంతే. సో మనం చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కనీసం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి. చాలామంది ఎవరు నడుచుకుని వెళ్తున్నా, బండి నెట్టుకు వెళ్తున్నా, ఎవరు చూసుకుని వెళ్ళిపోతున్నట్టు మనం అట్లీస్ట్ హెల్ప్ చేస్తున్నాం. దాంట్లో పోయేదేముంది, నువ్వు రోజు చేసే ఖర్చులో ఇది ఒక చిన్నదనమాట. 50 రూపీస్ పెట్రోల్ సేమ్ అవుతుంది దానికి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ రామరాజ్ ఫ్రమ్ హైదరాబాద్. టైం అయితే 11:52 అవుతుంది. సో నా షిఫ్ట్ వచ్చేసి 12:40 రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడి నుంచి మా స్టోర్ అయితే 10.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 20-25 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. నేనుండే అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా 3 ఫ్యామిలీస్ ఉంటారు. ఒకటి ఓనరు, ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఒక వేరే ఫ్యామిలీ, అండ్ సెకండ్ ఫ్లోర్లోనేమో నేనే మా డెకత్లాన్లో వర్క్ చేసిన కొలీగ్స్ ఉన్నారు, వారితో పాటు ఉంటున్నా. సో ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్స్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం వెనక్కి కూడా వెళ్ళి యూటర్న్ తీసుకోవచ్చు, కానీ ఒక ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అట్లాకి వెళ్ళాకన్నా ఇలా వెళ్ళామంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. కొంచెం రిస్క్, రాంగ్ రూట్, కానీ తొందరగా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మనం ఎంత మంది జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాడు కరెక్ట్గా రాకపోతే మనం ఏం చేయలేము. సో ఎలా అయినా కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే అట్లా ఫ్లైఓవర్ తీసుకోవాలి. ఇక్కడ కనిపించే ఫ్లైఓవర్ ఒక 3 months బాగా రేవంత్ గారు వచ్చి ఓపెన్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఎల్బీ నగర్లో ఉన్న ట్రాఫిక్ తగ్గిద్దని. సో మొత్తం 3 కనెక్ట్ ఫ్లైఓవర్స్ ఉంటుంది దీంట్లో. ఒకటేమో డైరెక్ట్గా మనం విజయవాడ మనసిరిపురం దగ్గర కనెక్ట్ అవుతుంది, ఒకటేమో డైరెక్ట్గా ఉప్పాల రోడ్కి వెళ్తుంది. కనిపించే ఫ్లైఓవర్ మనం చూసామంటే అది ఇక్కడ మనం ఎక్కామంటే డైరెక్ట్గా మనం మనసిరిపురం దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ టైం సేవ్ అవుతుంది, ప్లస్ డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది. మనం వెళ్ళే రూట్ అయితే ప్రజెంట్ డైరెక్ట్గా ఉప్పల్ రూట్ ఇది. నా షిఫ్ట్ 12:40కి, బట్ కానీ కొంచెం ఎర్లీగా వెళ్తాను నేను సూపర్వైజర్ కాబట్టి కొంచెం వర్క్ ఉంటుంది, అది ఒక తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు. సో దానికోసమే తొందరగా వెళ్తా, ఒక 10-15 మినిట్స్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనం ఎల్బీ నగర్ మెట్రోకి వెళ్ళొచ్చు, లైక్ దిల్సుఖ్ నగర్ సైడ్ వెళ్తుంది. సో అండర్ ఫ్లైఓవర్ వెళ్ళామంటే డైరెక్ట్గా మనం ఉప్పల్ రోడ్ వెళ్తాం అనమాట. సో మా స్టోర్ వచ్చేసి ఉప్పల్ మెట్రో దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో మనం ఉప్పల్ మెట్రో దగ్గరికి వెళ్ళాలి. రీసెంట్గా చేసిన వాటిలో చాలా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ గురించి మంచిగా డిజైన్ చేస్తున్నారు ఇక్కడైతే. ఒకడేమో సిగ్నల్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, ఒకడేమో సిగ్నల్ వేసుకొని రైట్ వేసుకొని లెఫ్ట్కి వెళ్తాడు. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కేసామంటే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. కింద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇదేమో కామినేని హాస్పిటల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుంటే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. రోడ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్డు. అదే మనం మార్నింగ్ టైం 8:30-9 అట్లా వెళ్ళామంటే ఈ రోడ్లో ఫుల్ జామ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా చాలామంది వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే ఉప్పల్ నుంచి డైరెక్ట్గా హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. అక్కడ పార్క్ చేసుకొని ఈ లక్కీ రెస్టారెంట్ అందరూ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఎల్బీ నగర్లో ఉంటారో వాళ్ళకి లక్కీ రెస్టారెంట్ ఫేమస్. ఎందుకంటే ఏరియాలో కొంచెం
ఎక్కువ క్రౌడ్ ఉండేది లేదన్నమాట. డైరెక్ట్ దూసుకెళ్ళిపోతున్నారు. లైసెన్స్ ఉందో లేదు వీడికి. బస్సులోనే కాదు, అస్సలు ఫాలో అవ్వకూడదు. వీడు ఎప్పుడు బ్రేక్ వేస్తారో తెలియదు, ఎప్పుడు మూవ్ అవుతారో తెలియదు. సో ఇక్కడ ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. సో మనం లెఫ్ట్ తీసుకున్నామంటే కొత్తపేట వెళ్ళొచ్చు. అలాగే ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ మన నాగోల్ మెట్రో దగ్గర డ్రాప్ అవుతుంది. సో సికింద్రాబాద్ కూడా సేమ్ ఇదే రూట్. ఫ్లైఓవర్ తీసుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది, ప్లస్ ట్రాఫిక్ తక్కువ. నేను డైలీ స్టోర్కి వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఒక 2-3 బాటిల్స్ నా బైక్లో ఉంచుకుంటాను. సో ఎందుకంటే మనం చేసే సోషల్ సర్వీస్ కాబట్టి ఓన్లీ మార్నింగ్ టైం ఉంటుంది నాకు. సో ఆ టైంలో ఎవరైనా వెహికల్ రిపేర్ అయినా కానీ పెట్రోల్ లేకపోయినా కానీ హెల్ప్ చేద్దామని, ఆపదలో ఉన్న పర్సన్కి హెల్ప్ చేస్తున్నాం అంతే. సో మనం చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కనీసం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి. సో చాలామంది ఎవరు నడుచుకుని వెళ్తున్నా, బండి నెట్టుకు వెళ్తున్నా, ఎవరు చూసుకుని వెళ్ళిపోతున్నట్టు, మనం అట్లీస్ట్ హెల్ప్ చేస్తున్నాం. దాంట్లో పోయేదేముంది, నువ్వు రోజు చేసే ఖర్చులో ఇది ఒక చిన్నదనమాట. 50 రూపీస్ పెట్రోల్ సేమ్ అవుతుంది దానికి. సో నేను ఏదో మనీ ఎర్న్ చేయాలని కాదు యూట్యూబ్ పెట్టేది. ఇంకా మనీ మనకి స్టార్ట్ అవ్వలేదు, ఏమీ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మనీ స్టార్ట్ అయినా కూడా దాంట్లోంచి మనీ కూడా నేను మళ్ళీ స్టిల్ సోషల్ సర్వీస్కి స్పెండ్ చేస్తాను. ఇక్కడ ఈ 2 రూట్లు ఎందుకు పెట్టాను నాకు ఇప్పుడు అర్థం కాదు. ఒకవేళ రీసెంట్గా కట్టిన తర్వాత పెట్టారో లేకుంటే ఒకటే రూట్, బట్ స్టిల్ 2000 ఉన్నాయి అనమాట దీనికి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మిడిల్ క్లాస్కి కావాల్సిన ఫుడ్ చాలా తక్కువలో ఉంటుంది. కొంచెం ముందరకు వెళ్తే 50 రూపీస్, 79 రూపీస్, 99, 149, మ్యాక్స్ 150 రూపీస్లో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియా కొంచెం ఇది. సో తిన్నంత బిర్యానీ 99 రూపీస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటి భోజనం 49 రూపీస్. ఒకసారి నేను కూడా టేస్ట్ చేసినాడు. టేస్ట్ అయితే అంత బాగా చెప్పలేము, బట్ కానీ పర్లేదు టేస్ట్ అయితే. సో ఇక్కడ నుంచి మెట్రోలో ఎండ్ అవుతుంది అనమాట. నాగోల్ కొంచెం ముందులతో నాగోల్ మెట్రో స్టేషను. దాని తర్వాత ఉప్పల్. మనం ఉప్పల్ నుంచి రైట్ తీసుకోవాలి గట్కేశ్వర వైపు. మనం అక్కడికి వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. సో ఇటు షార్ట్ కట్ రూట్ ఉంటుంది మా స్టోర్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఎవరెట్లైనా మన జాగ్రత్త వదులుతుండాలి, లేదంటే ఎవడో ఒకడు యూటర్న్ దగ్గర అక్కడ కూడా తగిలిస్తాడు. మన బైక్ అసలే మొత్తం డూమ్లే, ఏ చిన్న తగిలినా మొత్తం ఊడిపోతాయి. ఇట్లా ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది. బట్ మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్ లేదన్నమాట. నేను చూసిన వాళ్ళు ఎందుకంటే షార్ట్ కట్ ఇట్లా గట్కేశ్వర వైపు వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్తుంటారు. ఎందుకంటే షార్ట్ కట్ ప్లస్ ఎవరు ఇక్కడ క్రౌడ్ ఉండదు, ఫస్ట్ ట్రాఫిక్ కూడా. ఈ రూట్లో అలా ట్రాఫిక్కే ఉండదు చెప్పాలంటే. ఎక్కువ ఏరియాలో ఎక్కువ మంది లేబర్స్ వర్క్ చేస్తుంటారు, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇటు. సో అందుకని ఫుడ్ ఏరియాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి ఎఫెక్ట్ చేయలేరు కాబట్టి తక్కువ ప్రైస్లో పెట్టడానికి ఇక్కడ మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మన స్టోరు. ఇక్కడ 2 పోలీసు వెళ్తున్నారు. మనకైతే రూల్స్ ఉంటాయి కానీ వీళ్ళకైతే హెల్మెట్స్ ఉండవు. హెల్మెట్ ఉంది కానీ ముందులో పెట్టుకున్నాడు. మనకి స్ట్రాప్ బెడ్ పైన చిన్న రాంగ్ రోడ్ వచ్చిన 1000, 500, 200 వేసి ఉంటారు. వీళ్ళకైతే ఈ రూల్స్ ఉండవు. ఆ రూట్ వెళ్ళామంటే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఉప్పల్ దగ్గర ఆ జంక్షన్లో ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. బస్ స్టేషన్ 2 ఉంటాయి. సో ఇటు సైడ్ అయితే మనకు ట్రాఫిక్ ఉండదు. పాపం వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. చిన్నగానా నన్ను తగిలిచ్చావంటే ఏం లేదు, ఇక ఈ కొత్త బండి కాస్త నువ్వు పే చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక 300 మీటర్స్లో మా స్టోరు. బట్ రైట్ తీసుకుని వెళ్ళామంటే రాంగ్ రూట్. మొన్నట్లు రాంగ్ రూట్ వెళ్తే వాడు ఫైన్ వేసి పడదింగాడు. ఎంత వేసాడో చూడలేదు కానీ నాకైతే ఫైన్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం యూటర్న్ తీసుకోవాలా. ఇక్కడ నుంచి 1 km ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే. ఏ చిన్న దగ్గరలో చాలు, అంత అయినా లేదంటారు. మా స్టోర్ దగ్గరలో ఉన్న ఏకైక ఫుడ్ మెఫిల్ అనమాట. మళ్ళీ ఇక్కడ మనం యూటర్న్ తీసుకుంటే ఆ స్టోర్ ఉంటుంది. కనిపించేదే మనం పూమా స్టోర్ అనమాట. పక్కనే జూడియో కూడా ఉంటుంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవడం పెద్ద తలనొప్పి అనమాట. యూటర్న్ తీసుకుని అప్పుడే లెఫ్ట్ వెళ్ళాలి. ఒకడేమో స్ట్రైట్ వెళ్తారు, ఒకడు పక్క వెళ్తాడు. పెద్ద రిస్క్తో కూడిన పని అది.
ఒక్క నిమిషం ఇదే మన ఉప్పు మాస్టర్ అనమాట నేను వర్క్ చేసేది. క్రౌడ్ అయితే లోపల లేరనిపిస్తుంది. సో టైం అయితే 12:16 అవుతుంది. కొద్ది తొందరగా వచ్చాం మనం అనుకున్న టైం కల్లా. చలో అయితే మరి ఉంటాం, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరైతే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.